30,000 రీచ్ కావడానికి మెయిన్ మా వెనుక ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసింది పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న. అంటే మాటలు సరిగా రావు, మూగాన్ని అనలు మాటలు సరిగా రావు. సో తనని కూడా మనం డెవలప్ చేయాలి, తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని తనని మన టీంలో తీసుకోవడం జరిగింది. తను ఎవరో కాదు, సో ఇతనే సాయి మనం చాలా నవ్విస్తున్నాడు. ఆ నవ్వు వెనుక ఎంత బాధ ఉందనేది ఎవరికి తెలియదు, నా ఒక్కరికి శివన్నకి ఇది మాత్రమే తెలుసు. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఎప్పుడు? ఇంకోటి వాళ్ళ మదర్కి కళ్ళు కూడా కర్రీగా ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా కనిపించట్లేదు. వాళ్ళందరూ ఇంత నవ్వించుకుంటా ఆ నవ్వు వెనుక ఎంత బాధ ఉందనేది నా ఒక్కరికే తెలుసు. సో గైస్ మొత్తానికి అయితే పూర్తి డెకరేషన్ అన్ని తెచ్చేసాం. ఏంటి మమ్మీ ఎవడు? శరతాన్ వచ్చుడే లేట్. ఇప్పుడు శరతాన్ వచ్చినాక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పినాం కదా. ఏడున్నారా? జల్దీ రాండానా. ఆగు ఓరో చూద్దాం. అన్ననో కాదు, ఆగు ఒక్క నిమిషమా. అన్ననేనా? అయ్యా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇంకోటి మర్చిపోయినా, చిన్న గిఫ్ట్ పట్టుకొచ్చినా నీకోసం. ఫ్రెండ్స్ చూసారా, చాలా థ్యాంక్స్ సాయి ఇంత కష్టపడి ఆ గోడ సో అన్న మేము సెలబ్రేట్ చేస్తున్నాం. నాకు రియల్లీ చాలా హ్యాపీ. నేను నుంచి నాతో పాటు ఉన్నది శివన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ శివన్న, నువ్వు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ మీ ఎవరికి తెలియంది ఒకటి ఏంటంటే, ఈ 30K సెలబ్రేషన్స్ మా వాళ్ళు చేసేది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ వీడియో కానీ ఈ సెలబ్రేషన్స్ కానీ మాది కాదు, మాకు కాదు, మీలో ఉన్న 30,000 ప్రతి ఒక్క ఇండివిజువల్ది. సో మేమందరం మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. సో 30,000 సబ్స్క్రైబర్స్ అందరికీ. మా జర్నీ ఎలా జరిగింది అనేది కూడా మేము ఈ వీడియోలో చెప్తాము. అండ్ ఇందులో మీకు ఇంకొకటి నేను ఈ సందర్భంగా చెప్దాం అనుకుంటున్నాను. మూగ పర్సన్ని, అంటే మాటలు సరిగా రావు, మూగాన్ని అనలు మాటలు సరిగా రావు. సో తనని కూడా మనం డెవలప్ చేయాలి, తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని తనని మన టీంలో తీసుకోవడం జరిగింది. తను ఎవరో కాదు, సో ఇతనే. సో ఇప్పటిదాకా చెప్పాను కదా తిన గురించే. తిన పేరు సంతోష్. సరిగా మాట్లాడడం రా తినకి. తినకు అది పుట్టినప్పటి నుంచే ఉందా సంతోష్? కదా చిన్నప్పటి నుంచి సరిగా మాట్లాడలేడు. తన రైమింగ్స్ కానీ నోట్ తిరగడం కానీ సరిగా ఉండదు. ఎవరు తనని చూసి అందరూ వేడిపించే వాళ్ళే. మమ్మీ డాడీ ఏం చేస్తారా సంతోష్? మమ్మీ డాడీ ఊళ్ళో పని చేస్తారు, పొలంలో పని చేస్తారు. సో ఎవ్వరు తినని దగ్గర తీసుకోకపోతుండే, అందరు వేడిపిస్తుండే. మన దగ్గరకు వచ్చి అన్న నేను మీ దేంట్లో ఉంటానంటే మేము ఫస్ట్ ఆలోచించాము తినని ఎట్లా డెవలప్ చేయాలి మనం అని. ఏదో మన దగ్గరకు వచ్చిండు వీడియో చేసి ఉన్నట్టు కాదు. నేనైతే తీసుకున్నప్పుడు నేను చాలా రిస్క్ అనుకున్నాను, రిస్క్ చేస్తున్నా అనుకున్నాను నేను. కానీ ఈ రోజున వాడు కెమెరా ఆపరేటింగ్ చేస్తుంటే అసలు నాకే రాదు. మీకు తెలుసో తెలీదో, మా గత ప్రీవియస్ 5 వీడియోస్ మొత్తం కెమెరా ఆపరేట్ చేసింది మనోడే.
ప్రతి ఒక్కటి ఎలా చేయాలి ఏం చేయాలని ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాను మనకి. రేపటి రోజు మేము లేకున్నా ఎక్కడ పోయినా తన కాళ్ళ మీద తను నిల్చోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం సంతోష్. అంతే అంతే, ఎవరైనా అంతే. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉంటాం. దీనికి నత్తికి సంబంధం లేదురా, ఏం పర్వాలేదురా. నీ చేతిలో వర్క్ ఉందిరా ఈ రోజు శరత్ దయ వల్ల. ఈ రోజు నువ్వు ఏంటి అని అంటే నేను కెమెరా మ్యాన్, అంతే. నేను కెమెరా ఆపరేట్ చేస్తాను, నువ్వు గట్టిగా చెప్పుకున్న స్టేజ్కి వచ్చిన సంతోషం. మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు ఎక్కడ నుంచి ఉంటారు? సో ఇక్కడ నీకు ఎట్లాంటి లోటు ఉండదు, మొత్తం నేను చూసుకుంటాను, నీకు పని మొత్తం నేను నేర్పిస్తాను. సాయి గురించి చెప్పనవసరం లేదు. సాయి గత 1.5 year నుంచి మనతో పాటు ఉంటున్నాడు. మీకు నేను సాయి గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది. సాయి మనం చాలా నవ్విస్తున్నాడు. ఆ నవ్వు వెనుక ఎంత బాధ ఉందనేది ఎవరికి తెలియదు, నా ఒక్కరికి శివన్నకి ఇది మాత్రమే తెలుసు. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఎప్పుడు? ఫ్యామిలీని, సాయి వాళ్ళ ఫ్యామిలీని తిని ఒక్కడే చూసుకోవాలి. నాకు అది చాలా బాధగా ఉంది. నాకు అంటే నాతోటి ఎంత హెల్ప్ అవుతుందో నేను హెల్ప్ చేస్తున్నాను సాయికి. ఇంకోటి వాళ్ళ మదర్కి కళ్ళు కూడా కర్రీగా ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా కనిపించట్లేదు. మళ్ళందరూ ఇంత నవ్వించుకుంటా, ఆ నవ్వు వెనుక ఎంత బాధ ఉందనేది నా ఒక్కనికే తెలుసు. రేపు మేము ఏ స్టేజ్లో ఉన్నా మాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం మంచి స్టేజ్లో ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. సో నిఖిల్ మన టీంలో రీసెంట్లీ 30,000లో వీడు కూడా ఒక పార్ట్. థ్యాంక్ యూ. మన ఈ వీడియోలో 10 days నుంచి మీకు అనిపిస్తుంది, 10-15 days నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే చందు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, నా జూనియర్. మేమందరం ఒకటే స్కూల్, ఒకటే ఏరియా. అండ్ రీసెంట్గా మనకు 30,000 రావడానికి మేము ఎంత కష్టపడ్డాం, దాని వెనుక ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ చెప్తాను. అండ్ మేము ఈ 30,000 రీచ్ కావడానికి ఇంకొక మెయిన్ పర్సన్ అప్పటి నుంచి అనుకుంటున్నారు కదా, ఆ మెయిన్ పర్సన్ గురించి చెప్పట్లేదని. షేర్ మేము ఎందుకు చెప్పట్లేదంటే దానికి ఒక వేరే రీజన్ ఉంది. అసలైన ముఖ్యమైన వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. స్టార్టింగే చెప్తాం అనుకున్నాను, బట్ స్టార్టింగ్ ఎందుకు చెప్పలేదంటే దాని వెనుక ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ మేము ఒక 10 minutes అనేది తీసుకొని ఆ స్టోరీ చెప్పాలని మేము లాస్ట్ వరకు ఆపినాం. 30,000 రీచ్ కావడానికి మెయిన్ మా వెనుక ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసింది పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న. మాకు ఇనిషియల్గా చాలా సపోర్ట్, అంటే ఇద్దరికిద్దరు చాలా సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాము. థ్యాంక్ యూ అందరు కలిసి ఒకసారి మన ఇమ్రాన్ అన్నకి థ్యాంక్ యూ చెప్దాం. ఇమ్రాన్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. 1000 రావడానికి పర్షియన్ బాయ్స్ టీమ్ ఇమ్రాన్ అన్న, బబ్బు, చిన్న బాబు, పెద్ద బాబు, కరీం, వీళ్ళందరూ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అందరూ చాలా సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాము. సో కేక్ కట్ చేద్దాం ఫస్ట్. వాడు అప్పటి నుంచి కేక్ చూస్తున్నాడు. సో నాకు చాలా సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ కేక్ నేను ఆ సపోర్ట్ చేసిన పర్సన్కి నేను తినిపిస్తామనుకుంటున్నాను. ఎంతో కష్టం, తన నవ్వు వెనుక ఎంతో కష్టం ఉన్నది మీకు ఎవరు తెలియదు. చాలా కష్టం, నాకు ఒక్కనికే తెలుసు. ఆ స్టేజ్కి రావడానికి చాలా టైం పడుతుంది. సో అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది నాకు శరత్ని చూస్తే అర్థమైంది. ఇప్పుడు కాదు, ఒక 15 years బ్యాక్ అయినా శరత్ ఇదైతే కామెడీ ఫేస్, నీ మూమెంట్స్ కూడా కామెడీగా ఉంటాయి. ప్రతి విషయంలో ఎటువంటి సన్నివేశం కానీ ఆ క్షణంలో శరత్ ముఖం చూస్తే నవ్వొచ్చేస్తుండే నాన్ స్టాప్గా. అప్పుడు డిసైడ్ అయినా ఒక ఛానల్ పెట్టాలి, ఛానల్ పెట్టి మనం నవ్వుకోవడం కాదు 10 మంది నవ్విద్దామని చెప్పి పెట్టినాము. అట్లా వచ్చింది ఈ జర్నీ.
ఇట్లానే కంటిన్యూ. అరే నోటకలు తీసినావరా? మీరందరూ ఈ సెలబ్రేషన్ చేసారు, నా వంతు ఏదో ఒకటి చేయాలి కాబట్టి అన్నా బీర్వల్ క్యాష్ తీసుకున్నాను. ఎప్పుడు బాగుండాలి సాయి. నువ్వు పావుల యాక్టర్ రా, నువ్వు పావుల యాక్టర్. నువ్వు పెన్స్ కొనుక్కోరా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. వాడు ఏదైనా చేస్తాడు, జేబులు చూడు సరే. ఏ నాకెందుకు అని నా తరఫున ఇస్తున్నా. మేము చెప్తామన్నాం కదా ఇంతకుముందు ఇమ్రాన్ అన్న గురించి. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందుకు పోయే టైంలో మధ్యలో మాకు ఇమ్రాన్ అన్న కలవడం జరిగింది. అంటే యాక్చువల్లీ నేను ఇమ్రాన్ అన్న ఒక్కటే ఏరియాలో ఉంటాము. ఇమ్రాన్ అన్న దగ్గరికి పోయి వెళ్ళి మాట్లాడి, నా మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, ఇద్దరు కలిసి చేసుకుందామని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు కలిసి మేము వెళ్ళిన తర్వాత మా ఛానల్ కన్నా ఇమ్రాన్ అన్న ఛానల్ చాలా ఇంట్రెస్ట్ చూపించాము. ఎందుకంటే ఇమ్రాన్ అన్న ఐడియాస్ కానీ ఆయన చేసే హెల్పింగ్ వీడియోస్ కానీ, సో మాదనేది పక్కకు పెట్టేసి 100% మేము అందులోనే. మాకు నచ్చింది అవన్నీ, ఆయన చేసే వీడియోస్ కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ బాగా నచ్చింది. ఆయన దగ్గర ఉండాలని ఫిక్స్ అయ్యి మా ఛానల్ కూడా పక్క పెట్టేసినాం. అప్పుడు అంత పక్క పెట్టినా కూడా ఆయన ఒకటే అంటుండే, అన్న మీరు కూడా చేయండి అన్న, చేసుకోండి అని పుషప్ ఇస్తుండే. పొద్దున్నే సాయంత్రం వరకు మేము తినకుండా ఉండలేని రోజుల్లో కూడా ఆయన ప్రతిరోజు ఆయన మనకి లంచ్ తెప్పిస్తుండే. అంటే ఒక మనిషిని ఎట్లా కేర్ తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసు ఆయనకి. అందుకే మనిషి అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ రోజున. ఇప్పుడు కూడా జర్నీ ఇప్పుడు ఆయనతోనే చేద్దామని మేము డిసైడ్ అయినాము. ఆయన రమ్మంటుండు, పిలుస్తుండే అని కొంచెం మోమాటం అనేది శరీరకి బాగా అడ్డము. మోమాటం ఏం లేదు, అన్న రమ్మంటున్నాడు, మేము కూడా వెళ్తున్నాము. బట్ ఏంటంటే నన్ను నమ్ముకొని ఒక టీం ఉన్నది, నాతో పాటు ఒక 8 మంది ఉన్నాము. నేను అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళకి ఇచ్చిన మళ్ళా వాళ్ళకి అన్యాయం అయిపోతుందని వీళ్ళందరినీ కలుసుకుంటూ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఇమ్రాన్ అన్న, నువ్వు చేసిన సపోర్ట్ మేము ఎప్పుడు మర్చిపోలేము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఎవర్. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చినామంటే దాంట్లో నీ పాత్ర చాలా ఉన్నది. నువ్వు చేసిన సపోర్ట్ కానీ, నువ్వు ఇచ్చిన సపోర్టు, ఆ రోజులలో ఇస్తున్న సపోర్టు, ఆ రోజులలో ఎంత కష్టపడమనేది మీకు తెలుసు, నాకు తెలుసు. పర్సన్ బాయ్స్ కూడా ఆ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడనేది ఎవ్వరికి తెలియదు, నాకు శివన్నకే తెలుసు. ఆయన ఎంత కష్టపడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి ఎక్కడెక్కడ పోయి ఏం చేసినా నా ఒక్కరికి తెలుసు. అది చాలా కష్టపడ్డాడు. ఆ స్టేజ్కి రావాలంటే ఎవ్వరి వల్ల కాదు. ఆ స్టేజ్కి రావాలంటే ఒక డెడికేషన్, ఆనెస్టీ, నిజాయితీ ఫస్ట్ ఇంపార్టెంట్. నిజాయితీ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్, డెడికేషన్. అన్న రేపు ఈ వీడియో చేద్దామంటే రేపు ఆ వీడియో అయిపోవాల్సిందే. ఆయన మైండ్ సెట్ అది అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఇమ్రాన్ అన్న. నాకు తెలుసో లేదో నీ వీడియో చూస్తావో లేదో నాకు తెలుసు, నువ్వు చూస్తావని, నా వీడియో నువ్వు చూస్తావని నాకు తెలుసు. నువ్వు చూడకుండా ఈ వీడియో చూస్తావని తెలుసు, మమ్మల్ని కూడా చూస్తావని తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇమ్రాన్ అన్న. థ్యాంక్స్. అండ్ మాకు ఈ 30,000 కాస్త ఒక 0 యాడ్ అయితే నీతో ఒక 0 యాడ్ చేస్తామని కోరుకుంటున్నాము. ఆ 0 యాక్చువల్లీ ఈ సెలబ్రేషన్ నీతో చేసుకుందామని అనుకున్నాము. బట్ నువ్వు మమ్మల్ని వదిలేసి శ్రీశైలం పోయినావు, మమ్మల్ని బస్సులో రామని నువ్వు కార్లో పోతావు అన్న, చూసుకుంటా నేను. సో వద్దాం అనుకున్నా మేము కూడా, కాకపోతే చిన్న పని వల్ల ఆగిపోయినాము. అండ్ ఇంకొక మెయిన్ పర్సన్ వెంకటన్న ఇక్కడ మనతో పాటు ఇప్పుడు లేడు. వెంకటన్న కూడా చాలా హార్ట్ఫుల్ పర్సన్. దిల్కి దడకన్ అంటే వెంకటన్న అంటే ఇక సూపర్. అసలు మనిషి దగ్గర ఉంటే అసలు టైం ఎట్లా గడుస్తుందని కూడా తెలియదు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. 30,000 తెచ్చిన మీ అందరికీ పాదాభివందనం. ఇంకా ముందుకు పోవాలని, వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మన శివన్న ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు
ప్రతి ఒక్క ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మన ప్రాంక్స్ అని ఉంటుంది, ఏదైనా డిస్క్రిప్షన్లో పెడతాను, అందరూ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.